గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అక్రమ మైనింగ్ కి పాల్పడిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి అని నినాదాలు చేశారు. సభ సంఘం వేయమంటే పారిపోతావా, వి వాంట్ హౌస్ కమిటీ అంటూ నినాదాలు చేశారు. మైనింగ్ స్కామ్ చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి గారి కుటుంబం స్కామ్ బయట పెట్టే వరకు ప్రభుత్వం బిత్తరపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వాటా ఉన్నందుకు చర్య తీసుకోవడం లేదా, అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులది ముఖ్యమంత్రి అంటున్నాడని వివరించారు. ఇది పెద్ద కుంభకోణం. ప్రభుత్వం వినకపోతే గవర్నర్ను కూడా కలుస్తాం, గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న ఒక మంత్రి గారి స్కామ్ ను ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీ ఎంత దారుణంగా నిబంధనలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ విషయాన్ని ఆధారాలతో సహా, అది కూడా ప్రభుత్వమే ఇచ్చిన డాక్యుమెంట్లతో సహా బయటపెట్టేసరికి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఒక్కసారిగా బిత్తరపోయింది, ఒక్కసారిగా కలవరపడ్డది. మేము అడిగిందేంది, అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ ఇతర సంస్థల మీద ఏ చర్యలైతే తీసుకున్నారో, ఎట్లా వారిని చట్ట ప్రకారం జైలుకు పంపారో, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎందుకు అట్లా చేయడం లేదు, ఏ కారణం చేత మంత్రి గారి కంపెనీ కాబట్టా, లేకపోతే ఇందులో ముఖ్యమంత్రి వాటా ఉన్నది కాబట్టా, ఏ కారణం చేత మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆధారాలతో సహా మొత్తం వాస్తవాలని మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు బయటపెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి